నేను పార్టీలో ఉండటం చాలా మందికి నచ్చదు. నా ఓటమి కోసం మాత్రమే కాకుండా నా కూతురు ఓటమి కోసం కూడా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ప్రత్యర్థుల కన్నా ప్రయత్నించారు అని చెప్పి కేసినేని నాని మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. దానికి కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ రివల్యూషన్, టీడీపీలో మొదలైనటువంటి ఈ రివల్యూషన్ కేసినేని నాని గారు, కేసినేని స్వాతి గారితోటి, శ్వేత గారితోటి ఆగుతుందా, లేకపోతే ఈ సరే ఒక మాట చెప్పనా, రగులుకుంటూ మనం ఏం చెప్పక్కర్లే, ఆ తెలివి తక్కువతనం వాళ్ళే చెప్పుకుంటారు. ఇప్పుడు ఆయన ఏంది బాధ అంతా ఎక్కడ వచ్చి చచ్చింది, ఆయన ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఆ నియోజకవర్గంలో పనులకి ఎంపీగా ఆయన వెళ్ళిన దానికే అలకలో దరిద్రాలు మొదలయ్యాయి. దీనికి మనం ఒకసారి రివర్స్ చేసి చూడండి. కొడాలి నాని గారు ఏంటి చెప్పారు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు? అవును, ఈ ఉమాయి కదా చెప్పాడండి, అసలు కలవద్దని చెప్పమని చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒరిజినల్ వాయిస్, మౌత్ వాయిస్ కాకుండా వేరే చిన్న బచ్చాగాలతో చెప్పిస్తాడన్న విషయం అర్థమవుతున్నప్పుడు ఈయనకి కూడా ఇలాంటి ఉపద్రవం వచ్చిందని కంప్లైంట్ నేచర్లోనే చూస్తూ ఆనాడు కొడాలి నాని కోల్పోయాడు, ఈరోజు కేసీఆర్ నాని కోల్పోయాడు. ఇదే కదా తెలుగుదేశం చేసుకొని దరిద్రం. అవునంటారా కదంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే దీని అర్థం ఏంటి? వీళ్ళకి అతిగతి లేదు, వీళ్ళ చేయరు. నియోజకవర్గంలో ఇంకో ప్రొయాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళని, పని చేసిన వాళ్ళని ఎలా నిర్లక్ష్యం గురి చేస్తున్నారో చూడండి. ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడు, ఆయనకేంటి నా నియోజకవర్గం నాకు ఇంపార్టెంట్ అనుకున్నాడు. అవును, అందుకే ఆయన ప్రజాస్వామ్య నాయకుడు అంటారు. ప్రజానాయకుడు దేనికంటారు? ఇక్కడ నేను ఎప్పుడు మాట్లాడుతుంది ఎవరు? ఈ ఎమ్మెల్సీ లేని భోగోని గారు, వీళ్ళెవరు ప్రజాస్వామ్యంతో కనెక్షన్ లేని వాళ్ళు. ఓకే, ఇండైరెక్ట్గా మీకు అర్థమవుతుందో? ప్రజాస్వామ్యంతో కనెక్షన్ లేని వాళ్ళకి ప్రజా సమస్యలు ఏంటో తెలియవు, కానీ ప్రజానాయకుడికి ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఏంటో తెలుసు, దానికోసం ఏం చేయాలో తెలుసు. ఆయన తెలియదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అని కొడాలి నానికి? అంతే కదా మరి. అంటే అనుమానం, తన నియోజకవర్గం కాదు అనుమానం. ఈ అనుమానం పెనుమోతమే లాస్ట్కి ఏమైంది? ఆఖరికి ఈ స్థాయికి వచ్చింది. సేమ్ ఇదే కేసీఆర్ గారికి కూడా అదే అయింది కదా. నాని అని పదం అంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఓహో, ఆ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ కొట్టిందంట. అంతే. చూడండి, ఆ రోజు కొడాలి నాని గారికి జరిగింది ఏంటి? రాజశేఖర రెడ్డి గారి బస్సు ఎక్కి వచ్చి ఆ ఊరికి నీళ్ళు ఇచ్చిన పాపానికి ఆయనకి శిక్ష. ఇక్కడ కృష్ణప్రసాద్ ఎంపీ లాట్స్ నుంచి ఏదైనా 10వ 25 ఇద్దాం అనుకున్న దగ్గర ఈయనకి బాధ. తెరాడు కార్యక్రమం వెళ్తావని. ఇదేంటిది? ఇది విపరీతం కదా. అవును, అంటే నేను దాని ఇండికేటర్ ఏంటి? నేను ఎక్కడ గెలిచానో, మా వాళ్ళు ఎక్కడ గెలిచారో అక్కడే నియోజకవర్గ నిధులు ఉంటాయి మిగిలిన వాళ్ళకి. ఇవన్నీ ఆలోచించండి మీరు. అంటే వైఎస్ఆర్సీపీ గెలిచింది అనుకోండి, వీళ్ళు ఎవరు లేదన్నమాట. ఇవన్నీ అర్థమైనట్టు కదా మీకు. అంతే. తెలుగుదేశం ఆయాలో ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ గెలిచిందో అక్కడ ₹1 లేదు. అదే కదా అవినాష్ రెడ్డి మొత్తుకున్నాడు ఆ రోజు మీటింగ్లో, మైక్ కట్ చేయి, మైక్ లాగని లాగాడు కదా కడప సభలో. అవును. ఏ అంటే ప్రజాస్వామ్యంలో నీకు సంబంధించిన వ్యక్తులు గెలిస్తేనే అక్కడ రాజకీయం, అవతల పార్టీలు గెలిస్తే నిర్లక్షణం. నీ పార్టీ వాడు పక్కడికి సాయం చేస్తే ఒప్పుకోకపోవడం, నీ పార్టీ ఎమ్మెల్యే నీ నియోజకవర్గంలో పరిరక్షించబడట్లేనప్పుడు ఆ పరిరక్షణ ఆ ముఖ్యమంత్రి దుర్గ జరిగితే కంటకింపు. ఇవన్నీ నిజమైన నెక్కచ్చిగా నిలబడిన నాయకుడు ఆ కొడాలి నాని ఆ రోజు నుంచి ఈ రోజు కోటలు చూసాడా? పెద్ద భౌగోళిక కబుర్లు చెప్తారు కదా. సేమ్ కేసీఆర్ నానికి కూడా అది వర్తిస్తుంది రాబోయే రోజుల్లో. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఇప్పుడు ఇందాక మీకు నానా తెప్పలు పెట్టి ఆయన ఓడగొట్టడానికి ప్రయత్నించిన కేసీఆర్ నాని ఈ తెలుగుదేశం బ్యాచ్, అందుకే కదా అంత తక్కువ మెజారిటీతో గెలిచాడు ఆయన. ఇప్పుడు ఆ పాపంతకాలన్నీ పోయి దరిద్రం వెళ్ళిపోయింది, ప్రశాంతంగా నిలబడతాడు, ప్రశాంతంగా గెలుచుకుని వస్తాడు. అప్పుడు ఆ డిఫరెన్స్ మార్జిన్ ఉంటుంది చూడండి, ఎన్ని ఓట్లతో గెలిచాడు, తోలు తీసి వచ్చి దాన్ని పట్టుకుని. అప్పుడు కూడా వాళ్ళు ప్రక్షాళించుకోలేకపోతే ఇంకెందుకు పనికి వస్తారు? కేస్ స్టడీ లేవే. కొడాలి నాని అనే వ్యక్తి కేస్ స్టడీ. మరి ఇన్ని కబుర్లు చెప్తే వాడు ఓడించడానికి ఎవడో పనికొచ్చినాడు, ఓ భోగని గారు ఉండాలి కదా అక్కడి నుంచి, ఎందుకు లేడు? చేతకంతానం అది ఒప్పుకోకుండా బేగలపోవడం. ఇక్కడ అర్థమవుతున్న లాజిక్ ఏంటంటే ప్రజా సమస్యల మీద ప్రజల కోసం ఎవడైతే నెట్ట నిలువుగా నిలబడుతున్న నాయకుడు వాళ్ళు నచ్చట్లేదు వాళ్ళకి. ఇది గమనించుకోమానండి. అది నాటి కొడాలి నాని వచ్చి ఇప్పుడు కేసీఆర్ నాని అవ్వచ్చు. ఓకే, ఇదే జరుగుతుంది. అంటే ప్రజలు ఆలోచించుకుని ఓటేయమనండి సరే. ఓకే, అంతకన్నా ఇంకేం లేదు. ఇప్పుడు విజన్ ఉన్న నాయకత్వము, నాయకత్వం లేమి అనేటువంటి రెండు విశేషణాలు కనుక తీసుకుంటే కేఎస్ ప్రసాద్ గారు, కేసినేని నాని గారి ఎపిసోడ్తో ఒక్కసారి ఇంటర్లింక్ చేసి మాట్లాడుకుందాం. ఒకప్పుడు గల్లా జయదేవ్ గారితో వీళ్ళందరితోటి చంద్రబాబు నాయుడు గారికి బొకే ఇవ్వటానికి వెళితే దాన్ని నిర్ద్వందంగా వీడియో సాక్షిగా తిరస్కరించారు కేసినేని నాని. ఇది అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులోంచి బయటకు వచ్చినప్పుడు ఆ పరిణామాల క్రమంలో కేసినేని నాని బలంగానే చంద్రబాబు నాయుడు గారి కోసం నిలబడ్డారు.
మళ్ళీ కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. అంటే నీకు అర్థమవుతుందా? అంటే ఇది ఎవరి లోపం? కేసినేని నాని గారి లోపమా, లేకపోతే కేసినేని నాని గారు లాంటి బలమైన సామాజిక వర్గంలో అత్యంత బలవంతమైనటువంటి నేతను కాపాడుకోలేకపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారి లోపమా? దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎందుకంటే నుంచి కొడాలి నాని విషయం ఎందుకు మొత్తుకుంటున్నాం అనుకుంటున్నారు. ఎవడైతే నెటనిలుగా నిలబడి పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళు నచ్చట్లేదు వాళ్ళకి. ఓకే ఓకే, అర్థమైందా? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడ్డాడు ఆయన, నచ్చట్లే. ఎందుకు? ఆ క్రెడిట్లో లోకేష్ తప్ప ఇంకెవరికి ఆ క్రెడిట్ ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు. దానికి 52 రోజులు ఆయన పెద్ద ఆయన లోపల కూర్చోబెట్టి నాకు బాధపడలే. మీరు గమనిస్తున్నారా? ఓకే, ప్లస్ ఏదున్నా కూడా నారా లోకేష్ గారికి వెళ్ళాలి అంతే. సో వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు ఇన్నాళ్ళు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఎంతసేపు వీళ్ళకి సంబంధించిన కొంతమంది వ్యక్తులను పరిరక్షించుకోవడానికి మాత్రమే రాజకీయాలు చేస్తున్నారు. పేరుకి మాత్రం పెద్ద పెద్ద ఇన్వర్టెడ్ కామర్స్లో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నారు. కానీ నిజంగా చూస్తే ఏ తెలుగుదేశం నాయకులు అయితే నిలవంగా ప్రజల కోసం పోరాడుతున్నారో ప్రజలు వాళ్ళని గుండెల్లో పెట్టుకున్నారు పార్టీలకు అతీతంగా. ఇదే జరుగుతుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో జరిగేది ఇది. ఇంకన్నా పెద్దది ఏం జరగదు. అవును సార్, ఈ టికెట్ల లొల్లు అయితే టీడీపీలో ఇప్పటికీ ఆగదు, ఖచ్చితంగా మున్ముందుకు వెళుతుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు. బహుశా ఏ పార్టీలో అయినా కూడా ఇలా సహజం అంటారా? కాదండి, వాళ్ళ పార్టీలో టికెట్లు ఇవ్వడానికి జుట్లు పీక్కొని వస్తుంది దగ్గర. ఇప్పుడు శంకల పిల్లలాగా జనసేన, శంకలో సెక్రటరీలకు బీజేపీ ఒకటి. మీకు అర్థమవుతుందా? అవును, ఓ శంకలో సెక్రటరీ, ఇంకో శంకలో ఏమో బెల్లాడు. కానీ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా వెళ్తున్నటువంటి ఆసక్తి మనతో పాటు చాలా మందికి కూడా ఉంది. సెక్రటరీ ఎదిగింది అనుకోండి, ఏమవుతుంది? శివుని ఎత్తున